హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో భారతదేశంలోని టైగర్ రిజర్వుల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో టైగర్ రిజర్వులలో మరొక టైగర్ రిజర్వ్ అనేది కొత్తగా యాడ్ అయింది. సో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. భారతదేశం యొక్క 58వ టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్. ఇది మధ్యప్రదేశ్లోని మాధవ్ జాతీయ ఉద్యానవనాన్ని మార్చి 9, 2025న భారతదేశంలోని 58వ టైగర్ రిజర్వ్గా అధికారికంగా ప్రకటించారు. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ ప్రకటనను చేశారు. ఈ గుర్తింపుతో మధ్యప్రదేశ్ ఇప్పుడు 9 టైగర్ రిజర్వులను కలిగి ఉంది. మధ్యప్రదేశ్ నేషనల్ పార్క్ స్థానం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో చంబల్ ప్రాంతంలో ఉంది. 1958లో జాతీయ ఉద్యానవనంగా నియమించబడడానికి ముందు సింధియా రాజవంశం, ముఖ్యంగా గ్వాలియర్ మహారాజులు ఈ పార్కును తమ వేట సంరక్షణ కేంద్రంగా ఉపయోగించారు. గ్వాలియర్ ప్రముఖ పాలకుడు మాధవరావు సింధియా పేరు దీనికి పెట్టారు. కొత్తగా ప్రకటించబడిన టైగర్ రిజర్వ్ గురించి చూసాం కదా. ఇప్పుడు టోటల్గా ఎన్ని రిజర్వ్స్ అనేవి ఉన్నాయి అనేది చూసేద్దాం. భారతదేశంలో పులుల సంరక్షణ కేంద్రాలు 2025 నాటికి భారతదేశంలో 58 టైగర్ రిజర్వులు ఉన్నాయి. భారతదేశంలోని పులుల సంరక్షణ కేంద్రాలు అనేవి 1973లో ఏర్పాటయ్యాయి. పులుల సంరక్షణ చట్టం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లోని సెక్షన్ 38(1) ప్రకారం ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని 5 జిల్లాల్లో విస్తరించి ఉంది. భారతదేశంలోని 58 టైగర్ రిజర్వ్ పేర్లు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, అదేవిధంగా ఎంత చదరపు కిలోమీటర్లు ఉన్నాయో కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.